Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చైనా పర్యటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేమంటూ ట్రంప్ చెప్పారు. 15,000 కిలోమీటర్లు వెళ్లి పోరాడటం ఇంపాసిబుల్ అంటూ ట్రంప్ చెబుతూ ఉన్నారు. పరిస్థితులన్నీ చైనాకే అనుకూలంగా ఉన్నాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా ఒక శక్తివంతమైన దేశం, తైవాన్ ఒక చిన్న ద్వీపం అంటూ ట్రంప్ చెప్పారు. నేను అధ్యక్షుడిగా లేకపోతే తైవాన్ పై చైనా దాడి ఖాయమంటూ ఇక్కడ ట్రంప్ ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నారు. తాను వైట్ హౌస్ లో ఉన్నంత కాలం దాడి జరగకపోవచ్చని అభిప్రాయపడ్డా అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. ఇక జిన్పింగ్ తో చర్చల్లో ఎక్కువ సమయం పాటు తాను తైవాన్ అంశం మీదే మాట్లాడారంటూ, తైవాన్ అంశం మీదే జరిగాయంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక చైనా తైవాన్ సహనంతో వ్యవహరించాలంటూ ట్రంప్ సూచించడం జరిగింది. తైవాన్ ఇది ఒక ద్వీపం, ఇది చైనాకు దగ్గరలో ఉంటుంది. 150 కిలోమీటర్ల దగ్గరలో చైనా ఉంటుంది. అయితే చైనా ఈ తైవాన్ ద్వీపాన్ని తనలో కలిపేసుకోవాలని, తన ఆధిపత్యాన్ని చలాయించుకోవాలని చైనా చూస్తూ ఉంది. అయితే తైవాన్ దగ్గర శక్తి కనుక మనం చూసుకుంటే, తైవాన్ దేశంలో సెమీ కండక్టర్స్ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇక దేశ ఆదాయం కూడా, తైవాన్ ఆదాయం కూడా అదే. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తైవాన్ వెళ్ళి ట్రంప్ ఏదో మమ్మల్ని రక్షించండి అంటే, మీరు యుద్ధం చేసి చైనా మీద మా మీద మీరు ఆధిపత్యం చలాయించండి అని కోరుకున్నట్లుగా ఇప్పుడు ట్రంప్ నేను వెళ్ళి 15,000 కిలోమీటర్లు వెళ్ళి పోరాడటం నాకు ఇంపాసిబుల్, అందుకనే తైవాన్ని చైనాకే వదిలేస్తున్నా అన్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక ఈ విధంగా కూడా అమెరికా చైనాల మధ్య తైవాన్ నలిగిపోతుంది. మా పార్టీకి మేము బతుకుతాంరా, మేము ఒక చిన్న ద్వీపం రా అని తైవాన్ చెప్తుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, తైవాన్ నేను ఇండిపెండెంట్ గా ఉంటానని చెప్తూ ఉంటే, ఇక్కడ మాత్రం ట్రంప్ అదే విధంగా ఇటు చైనా అధ్యక్షులు వీళ్ళిద్దరు మాత్రం తైవాన్ విషయంలో ఎవరు ఆధిపత్యం చలాయించాలి అనే దాని మీద చర్చలు జరిపారు. ఏదైతే చైనా పర్యటన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక సంచలన వ్యాఖ్యలు చేశారని మాట్లాడొచ్చు. మరీ ముఖ్యంగా తైవాన్ కోసం చైనా పైన అమెరికా యుద్ధం చేసే అవకాశం లేదంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చైనాతో పోరాటం చేయడం అనేది ఇంపాసిబుల్ అంటూ కూడా ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటుగానే పరిస్థితులన్నీ కూడా చైనాకి అనుకూలంగానే ఉన్నాయంటూ కూడా ట్రంప్ ప్రస్తావన సంచలనంగా మారింది. మరొక వైపు చైనా అనేది ఒక శక్తివంతమైనటువంటి దేశం, తైవాన్ అనేది ఒక చిన్న ద్వీపకల్పం కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మేము చేసేదేమీ లేదు అంటూ కూడా అమెరికా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్లో తెలుసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తైవాన్ కు సంబంధించినంత వరకు తైవాన్ పైన చైనా దాడి చేసే అవకాశమే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తాను వైట్ హౌస్ లో ఉన్నంత కాలం కూడా ఏదైతే చైనా తైవాన్ పై దాడి చేసే అవకాశం లేదంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. జిన్పింగ్ తో ఎక్కువ చర్చలు జరిపేటటువంటి సమయంలో తైవాన్ కోసమే ఎక్కువ సమయం మాట్లాడామంటూ కూడాను ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చైనా తైవాన్ రెండు కూడా ఏదైతే ఉన్నాయో ఇరు దేశాలు సమన్వయం పాటించాలి, సహనంతో ఉండాలంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే తైవాన్ కి సంబంధించినంత వరకు కూడా చైనాకి వదిలేసినట్టే అంటే అవుననే చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చైనాకి సంబంధించినంత వరకు కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత కొంతకాలం నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా టిబెట్ కి సంబంధించినంత వరకు కూడా టిబెట్ ని ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న ద్వీపాలను కూడా ఆక్యుపై చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. దీంట్లో భాగంగానే తైవాన్ ను కూడా చైనా ఆధిపత్యంలో చైనాలో కలుపుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా తైవాన్ పైన జిన్పింగ్ దృష్టి సారించినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రపంచ దేశంలో ఉండేటటువంటి మిగిలిన దేశాలకు మింగుడు పడలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి చర్యలు చూసుకుంటే ఈ పెద్ద దేశాలన్నీ కూడా పక్కనటువంటి ఇలాంటి చిన్న చిన్న ద్వీపాలను మింగేస్తూ వెళ్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు తైవాన్ విషయంలో చూసుకున్నా గానీ అసలు తైవాన్ కి ఏ సంబంధము లేకుండా ఇక్కడ చైనా అమెరికా వీళ్ళిద్దరు కూర్చొని తైవాన్ విషయంలో చర్చించారు. ఈ రకంగా కూడా అంటే ఏది కూడా ప్రపంచంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ ఏవి కూడా పెద్ద దేశాలు పాటించడం లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఒక క్లారిటీ అనేది ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి చిన్న దేశాల పరిస్థితి ఎలా ఉంది అంటే,
ఏదైతే ఆధిపత్యం చెలాయించేటటువంటి దేశాలు చిన్న దేశాలను ఆక్యుపై చేసి తమ పైత్యాన్ని ఆ దేశాలపైన చూపించేటటువంటి పరిస్థితి, లేదా తమ పరిధిని పెంచుకోవడానికి ఆ దేశాల యొక్క అధ్యక్షులు పాల్పడుతున్నటువంటి దుశ్చర్యగానే దీన్ని భావించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు తైవాన్ మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తైవాన్ ఏదైతే తైవాన్ కి సంబంధించినంత వరకు సెమీ కండక్టర్ తయారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రపంచ దేశాలంతటికీ కూడా సెమీ కండక్టర్ల తయారీకి పెద్దగా ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి తైవాన్ చైనా ఓన్ చేసుకుంటే చైనా ఆర్థిక వ్యవస్థకి మరొకటి తోడయ్యే అవకాశం ఉండబోతా ఉంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సెమీ కండక్టర్ల పైన ఆధారపడేటటువంటి సిచ్యువేషన్. ఎటువంటి సెమీ కండక్టర్లు ఆధారపడడం వ్యాపార రంగంలో ముందుకెళ్తున్నటువంటి తైవాన్ ని తన దగ్గరికి తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఆర్థిక వనరులు తన వైపు వచ్చేస్తాయంటూ కూడా ముందు నుంచి ఏదైతే జింగ్పిన్ ఆలోచనలో భాగంగా ఇటువైపు టిబేట్ సంబంధించినంత వరకు కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి, చిన్న చిన్న ద్వీపాలను కూడా ఆక్యుపై చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, చైనాలో తనలో కలిపేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో జింగ్పిన్ కూడా తైవాన్ ని తమ దేశంలో కలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటే, ట్రంప్ ఉన్నంత కాలం కూడా తైవాన్ పై దాడి జరగకపోవచ్చు, జరగవచ్చు. లేదు అనుకుంటే తైవాన్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే చైనా దగ్గర 2 చేతులు ఎత్తేయండి, హ్యాండ్సప్ చెప్పేయండి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తావన ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే మేము ఇంత చాలా దూరం వచ్చి ఫైట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి తైవాన్ ని చైనాకే వదిలేస్తున్నాం అంటూ కూడా ఆయన మాటల్లో క్లియర్ గా ఇచ్చే అర్థమైపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కానీ ఏదైతే చైనాకి సంబంధించినంత వరకు జింగ్పిన్ తో మాట్లాడేటటువంటి సమయంలో తైవాన్ కోసమే ఎక్కువ సమయం మాట్లాడామంటూ కూడా ట్రంప్ ప్రకటన చేసినటువంటి నేపథ్యం. ఈ మధ్యలో ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి పొంతన లేకుండా పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఇరాన్ లో జరిగేటటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు ఉదయం ఒక వ్యాఖ్య, సాయంత్రం ఒక వ్యాఖ్య, మరుసటి రోజు మరొక మాట. ఇటువంటి మాటలు చెప్పేటటువంటి ట్రంప్ కు సంబంధించి మతి భ్రమించిందా అంటూ కూడా ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తైవాన్ చైనా మధ్య ఉండేటటువంటి వైరానికి సంబంధించినంత వరకు ట్రంప్ మరింత ఆజ్యం పోశారా అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా తైవాన్ కి సంబంధించి చైనా యుద్ధం చేస్తే అమెరికా ఆదుకుంటుందేమో అనేటటువంటి భయం చైనాకు ఉండేటటువంటి సిచ్యువేషన్. అటువంటి చైనాకి పూర్తిగా కూడా మేము పోరాటం చేయలేము, తైవాన్ ని వదిలేస్తున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాడి జరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తా ఉన్నాయి. చిన్న దేశాల పరిస్థితి ఏమవుతుందో అంటూ కూడా కొన్ని దేశాలైతే ఏదైతే ప్రపంచంలో సముద్ర మట్టం పెరుగుతున్నటువంటి సమయంలో తమ దేశాలు కోల్పోతున్నామంటూ కూడా సవాలు లాంటి దేశాలంటూ కూడా ప్రపంచ దేశాలకి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి చిన్న దేశాలని పెద్ద దేశాలు ఆధిపత్యం కోసం అంటూ కూడా తమలో కలిపేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చిన్న దేశాల యొక్క ప్రజలు గాని అక్కడ అధ్యక్షులు గాని అల్లాడిపోయేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తిగా కూడా తైవాన్ ప్రజలు ఏదైతే తైవాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అధికంగా కనిపిస్తున్నటువంటి. మీరు అంటే ఈ అంశంలో మీరు చెప్పేటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే త్వరలోనే తైవాన్ మీద చైనా దాడి చేయబోతోంది, చైనా తైవాన్ ని ఆక్రమించుకోబోతుంది, ఆధిపత్యం చెలాయించబోతుంది. అందుకనే అమెరికా అధ్యక్షుడు మేము తైవాన్ విషయంలో పోరాడలేమని అంటే ముందుగానే తైవాన్ కి తన వైఖరి ఏంటో చెప్పారు అని చూడాలా? ఖచ్చితంగా. ఎందుకంటే తైవాన్ కి సంబంధించినంత వరకు ఎప్పుడైనా తైవాన్ పైన దాడి జరిగితే పెద్దనలా ఉండేటటువంటి అమెరికా స్పందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమెరికా మరొకసారి దాడి చేసే అవకాశం ఉండబోతుందంటూ కూడా చైనాకి గానీ జింగ్పిన్ కి గానీ కొంత ఆలోచన ఉండేటటువంటి పరిస్థితి. గతంలో ఉండేటటువంటి అమెరికా అధ్యక్షులు తైవాన్ కి మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఈ రోజు ఏదైతే ట్రంప్ అధ్యక్ష పదవి ఎక్కిన దగ్గర నుంచి కూడా అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ప్రకటనలు, అనాలోచిత వ్యాఖ్యలు, ఇందులో భాగంగానే తైవాన్ ని నట్టేట ముంచే వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. చైనాకి తైవాన్ ని అప్పచెప్పే ప్రక్రియ కనిపిస్తా ఉందంటే అవుననే చెప్పాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. జింగ్పిన్ కి వెళ్ళి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకోండి అని చెప్పే ప్రస్తావనగానే దీన్ని పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ట్రంప్ వ్యాఖ్యల రీత్యా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ఏం చర్చించారా అంటే నేను కొన్ని చిన్న ద్వీపాలని ఆక్యుపై చేస్తా, మీరు కొన్ని చిన్న ద్వీపాలను ఆక్యుపై చేయండి అన్నట్లుగా కూడా ఇక అమెరికా చేసేదేం లేక కూడా చైనాకి తైవాన్ అప్పచెప్పొచ్చినట్లు మారింది. ఇక ట్రంప్ వైఖరి ఎప్పుడు ఏ విషయంలో ఎలా ఉంటుందనేది మనకి అస్సలు కూడా తెలియని పరిస్థితి. అయితే ఇక ఈ తైవాన్ విషయంలో కనుక చూసుకుంటే
చైనా తైవాన్కి ఒక 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అని చెప్పి ఎప్పుడు కూడా చైనా చెప్తూ ఉంటుంది. ఒకవేళ చైనా తైవాన్ మీద దాడికి వెళ్తే అమెరికా నుంచి తనకు ప్రతిఘటన వస్తుంది. తైవాన్కి ఆ సమయంలో అమెరికా యుద్ధ సామాగ్రిని కానీ వీటన్నిటిని కూడా సప్లై చేసి చైనాని అడ్డుకుంటుంది అని ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్లేషణ. కానీ ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో చైనాతో మేము ఇటు చైనాతో పోరాడలేము అని చెప్పి చెప్పటము, ఈ అంశంలో ఇప్పటికే కూడా ఇరాన్ అంశాలు మనం చూస్తున్నాం, అమెరికా పోరాడుతూ ఉంది. ఇక ఈ క్రమంలో ఒకవైపు ఈ యుద్ధం జరుగుతూ ఉండగా ఇక సందు మీరు కూడా తైవాన్ ఆక్యుపై చేసుకోండి అని ట్రంప్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఈ వ్యవహారం మారింది.